హలో గైస్, మహేష్ బాబు వారణాసి ఫిలింలో 5 అవతారాల్లో కనపడబోతున్నాడంట. ఒకటి కాదు, రెండు కాదు, 5 అవతారాల్లో 5 గెటప్స్. అంటే దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు, బట్ బజ్ అయితే చాలా గట్టిగా నడుస్తుంది సోషల్ మీడియాలో. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎస్ఎస్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు వారణాసి ఫిలిం 1 ఇయర్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇయర్ నవంబర్ మంత్లో మహేష్ బాబు ఫ్యాన్స్కి మోస్ట్ మెమరబుల్ డే ఏంట్రా అంటే వారణాసి ఈవెంట్, ఫస్ట్ లుక్ ఈవెంట్ అని చెప్పచ్చు. అంత గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఎప్పటికీ నా మైండ్లోంచి ఆ విజువల్స్ పోవట్లేదు. ఆ రామోజీ ఫిలిం సిటీలో ఆ రోజు నైట్ జరిగిన విజువల్స్, ఆ గ్లిమ్స్, మహేష్ బాబు స్పీచు, మహేష్ బాబు ఎంట్రీ, మహేష్ బాబు పైకి లేవడం, అది ఇంకా నా మైండ్లో ఇంకా రిజిస్టర్ అయిపోయే ఉంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా అలాగే రిజిస్టర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నౌ కమింగ్ టు ద పాయింట్, మహేష్ బాబు ఏంటంటే రాముడు కింద కనపడబోతున్నారు అనేది రాజమౌళి గారు వారణాసి ఈవెంట్లో చెప్పేశారు. అప్పుడు మనందరం కూడా చూసాం కూడా. బట్ ఇప్పుడు ఏం సర్క్యులేట్ అవుతుందిరా అంటే బాగా హెవీగా సర్క్యులేట్ అవుతుంది. రాముడు క్యారెక్టర్ ఒకటే కాదు, శివుడు, రాముడు, కృష్ణుడు, ఇంకా ఒకటి రెండు అవతారాలు కూడా మహేష్ బాబు గారు ప్లే చేస్తున్నారు వారణాసి ఫిలింలో అనేది చాలా గట్టిగా వినపడుతుంది సోషల్ మీడియాలో. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మూవీ టీం నుంచి అయితే రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం మాత్రం మహేష్ బాబు రుద్ర అంటే శివుడి అవతారంలోను, ఇంకా రాముడు అవతారంలోను, 2 అవతారాల్లోనూ వారణాసిలో కనబడిపోతున్నారని మాత్రం కన్ఫర్మ్ ఫిక్స్. ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అయితే పగిలిపోతాయి అనేది ఫిక్స్. రాజమౌళి ఎలాగో చెప్పేశారు, ఆ రోజే చెప్పారు కదా. నాకు గూస్ బంప్స్ వచ్చాయని రాముడి అవతారంలో చూసి వాల్పేపర్గా పెట్టుకున్నాను మొబైల్లో, ఎవరైనా చూసేస్తారని చెప్పి గమ్మును తీసేసాను అని చెప్పి. సో అది ఫిక్స్. బట్ ఈ 3 అవతారాలు ఏదైతే ఉన్నాయో, బట్ ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఇది కనుక నిజమైతే మాత్రం కృష్ణుడి కింద మిగతా అవతారాల్లో కూడా ఒక 5 అవతారాల్లో మైండ్ కనపడితే ఆ బైక్ సైలెన్సర్ సౌండ్ వింటున్నారా, జీ 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 అని, దానికి మించిన 100 రెట్ల సౌండ్ అయితే కనపడుతుంది థియేటర్లో. సో ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. గూస్ బంప్స్ అన్న మాట కూడా చాలా చిన్నదైపోతుంది అబ్బా ఆ బజ్ గనక నిజమైతే కనుక. ఎందుకంటే దేవకట్ట గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు. ఆయన ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే మనం ఆలోచించే ఆలోచన చీప్గా కనపడుతుంది, రాజమౌళి గారు థింక్ చేసే విధానం అని అంతలా చెప్తున్నారు. సో ఇది ప్రజెంట్ బజ్ అయితే నడుస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో, అది అఫీషియల్లో కాదో ఏంటో. అఫీషియల్ అయితే మాత్రం థియేటర్లు తగలడిపోతాయి, ఇది మాత్రం లేదు. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాబు కనుక 5 అవతారాలు కనపడితే మీ ఫీలింగ్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బై.